హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయి, చూడండి. 30-40 నిమిషాల్లో ఈజీగా డిజైనర్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు నేను ఇవాళ చూపిస్తా. ప్రాపర్గా మిషన్ నేర్చుకొని ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనకు కొంచెం పైకుట్లేసే అనుభవం ఉంటే చాలు, మన బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. నేను కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా డిజైన్ చేశాను. ఓన్లీ స్మాల్ స్టిచ్చెస్తో ఈ బ్లౌజ్ మనం బయట స్టిచ్ చేయించాలంటే చాలా అమౌంట్ అవుతుంది. ఈ ప్యాటర్న్ ట్రాన్స్పరెంట్ కాబట్టి నేను దీనికి సాటిన్ తీసుకోవాలి యాక్చువల్గా, కానీ సాటిన్ మనకు కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుంది కదా, క్రేప్ తీసుకున్నా. క్రేప్ అయితే మెత్తగా ఉంటుంది. పదండి కటింగ్ చూద్దాం. ఈజీ ప్రాసెస్. మీటర్ నెట్టెడ్ క్లాత్ అండ్ మీటర్ క్రేప్ క్లాత్ రెండు కలిపి ఫోల్డింగ్ చేసుకున్నా నేను కొలతల కోసం. క్రేప్ కాస్ట్ ఉంటుంది అనుకోవద్దు, సాటిన్ మీటర్ 100 అయితే క్రేప్ 80 రూపీస్కే వస్తుంది. బ్లౌజ్ పొడవు వచ్చి 16 తీసుకున్నా. యాక్చువల్గా 15.5 హాఫ్ ఖర్చులకు వెళ్తుంది కదా. షోల్డర్ 6, షోల్డర్ పొడవు 6, ఆర్మ్ రౌండ్ వచ్చి 7.5, 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం పెట్టుకోవచ్చు. 2 ఇంచెసే కాదు, కొంచెం 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. మీకు అర్థమయ్యేలా స్క్రీన్ మీద కొలతలు ఇచ్చేస్తా, చూడండి. నేను నెక్ కట్ చేయలేదు కదా, కావాలనే కట్ చేయలేదు. మరి ఈజీ మెథడ్ చెప్తానన్నాను కదా, అందుకే కట్ చేయలే. ముందుగా నెక్ కోసం క్యాన్వాస్ పేపర్తో నెక్ పీస్ రెడీ చేసుకున్నాను. వీ నెక్ కాబట్టి మనం స్ట్రైట్ పీసే తీసుకోవచ్చు. లైనింగ్ కలిపేసుకోవాలి. మనం నెక్ కట్ చేయలేదు కాబట్టి ఈజీగా లైనింగ్ కలుపుకోవచ్చు అనమాట. 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ నెక్, బ్యాక్ హుక్ అనమాట, అందుకే ఫ్రంట్ ఓపెన్ ఉండదు. షోల్డర్ నుంచి 3.5కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి క్రాస్ 7.5కి కిందకి మార్క్ చేసుకోవాలి. క్రాస్ నెక్ కదా, తీసుకొని కట్ చేసుకొని కలిపేసుకుంటున్నా. నెక్ పీస్ తర్వాత వేసుకుందాం. ప్రిన్సెస్ కట్ చేయకుండానే రెడీ చేసుకోవాలి కదా ఈజీగా. మనం నెక్ కట్ చేశాక షోల్డర్ ఉంటుంది కదా, దానికి కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసి కిందకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక 2 ఇంచెస్కి డాట్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి పైకి 3 ఇంచెస్ షేప్ పట్టీకి ఒక 2 ఇంచెస్ షేప్ కోసం క్రాస్గా గీసుకోవాలి. గీసుకొని దాన్ని కుట్టి వేసుకోవాలన్నమాట. చంక నుంచి మిడిల్కి క్రాస్గా ఆ షేప్కి సూట్ అయ్యేలాగా ఒక కుట్టు వేసుకోవాలి. ఆ రెండు కలపాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా ప్రిన్సెస్ కట్ లాగా అయిపోతుంది. ఈజీ మెథడ్ ఇది. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను అచ్చం షేపే ఒకసారి వేసి చూపిస్తాను వేరే బ్లౌజ్కి. కింద స్టిఫ్గా ఉండటం కోసం క్యాన్వాస్తో ఫోల్డింగ్ చేసా షేప్ బెల్ట్ లాగా. ఇందాక నెక్ పీస్ తీసుకున్నాం కదా, దాంతో నెక్ వేసి పక్కన పెట్టేసాను అనమాట. బ్యాక్ కూడా సేమ్ మెథడే. ఉక్సులు కాజాలు బ్యాక్ సైడ్ కాబట్టి అది కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నా, చూడండి. బ్యాక్ నెక్ మాత్రం 11 ఇంచెస్ పెట్టాను. సేమ్ క్రాస్ అనమాట బ్యాక్ నెక్ కూడా. వీ నెక్ కాబట్టి మనం స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ పీస్ కూడా కొంచెం డిజైన్ వేరే అయితే మనం ప్యాటర్న్ ఎక్కువ పడుతుంది. ఉక్సులు పట్టి కాజాలు పట్టి కుట్టేస్తున్నా. కుట్టిన తర్వాత నడుం పీస్ కూడా వేసేసి డాట్స్ వేసుకోవాలి వెనక వైపు. అది కూడా షోల్డర్కి మధ్యలో మడిచే వేయాలి, కాకపోతే 1/2 ఇంచ్ చాలు. ఫ్రంట్ అయితే 1.5 ఇంచ్ 2 ఇంచెస్ పడుతుంది, బ్యాక్ అయితే 1/2 ఇంచే పడుతుంది. హ్యాండ్స్ కూడా లైనింగ్ కలిపి పక్కన పెట్టుకున్నాం. నేను 3/4 హ్యాండ్ పెట్టాను, 11 ఇంచెస్ పెట్టాను అనమాట. మనం ఒక్క బాడీ కొలతతోటే హ్యాండ్ కూడా సేమ్ కొలత తీసుకోవచ్చు. సపరేట్గా మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు, సేమ్ అనమాట. మీకు విడివిడిగా కావాలన్నా కామెంట్ బాక్స్లో అడగండి, నేను వీడియో తీసి పెడతా. షోల్డర్లు కరెక్ట్గా జాయింట్ చేసుకుంటున్నా. మనకి బ్లౌజ్ నీట్గా ఎలా వస్తుందంటే ఖర్చులు అప్ అండ్ డౌన్ కాకుండా ఒకే కొలతతో వేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, అప్పుడు అప్ అండ్ డౌన్ అవ్వదు. హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం ఇప్పుడు. హ్యాండ్ మిడిల్ పార్ట్లో ఒక డాట్ పెట్టుకొని అది కరెక్ట్గా షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి.
ఆ డాట్ మార్క్ షోల్డర్కి కరెక్ట్గా ఉండాలి, అప్పుడే నీట్గా వస్తుంది. ఫ్రంట్ వైపుకి వచ్చేలేకే ఒక 1/2 ఇంచ్ క్రాస్ కూడా తీయాలి. ఫ్రంట్ బాడీకి తీయాలి, హ్యాండ్కి తీయాలి, రెండిటికి తీయాలన్నమాట. హ్యాండ్ స్టిచ్ చేయటం అయిపోయింది, ఇంకా సైడ్ కుట్లు వేసుకుందాం. చూసారా, అరగంటలో బ్లౌజ్ రెడీ అయిపోయింది. చేతి లూజ్ వచ్చి 5, చంక లూజ్ వచ్చి 7.5. మనం టేప్తో మార్క్ చేసుకోవచ్చు. చంక దగ్గర ఎంత ఖర్చు అయితే ఉంటుందో కింద నడుము దగ్గర అంతే ఖర్చే ఉంటుంది, ఎక్కువేం ఉండదు. నడుముకి కొలత పెట్టుకోకపోయినా అలా కూడా మార్క్ చేసుకోవచ్చు, కానీ బిగినర్స్ కొలత పెట్టుకుంటేనే మంచిది. మన దగ్గర ఏ ఆది బ్లౌజ్ లేకపోయినా ఇలా కొలతలతో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టుకున్న కొలతలు ఈజీగా 28ది, కానీ 35 దాకా సరిపోతుందన్నమాట. ఖర్చు ఉంటుంది కదా, ఒక్కో కుట్టు మనం లెస్ చేసుకుంటూ వెళ్తే 35 కొలతకు కూడా సరిపోతుంది. సేమ్ షోల్డర్, సేమ్ మెజర్మెంట్స్. 40కి వచ్చేలేకే మళ్ళీ కొలతలు మారిపోతాయి అన్నమాట. షోల్డర్ దగ్గర నుంచే మారుతుంది, 38 దగ్గర నుంచి 40కి ఇంకా పైన. రెండు వైపులా జాయింట్ చేసేసుకున్నాను. ఈ ప్యాటర్న్ బ్యాక్ డోరీస్కి యూజ్ అవ్వదు కదా, మనం రెడీమేడ్ తెచ్చుకోవాలి. రెడీమేడ్ తెచ్చుకొని దానికి హ్యాంగింగ్ కూడా వేశాను. ఈ హ్యాంగర్స్ మిషన్ మీదే కాదు, చేత్తో కూడా వేసుకోవచ్చు. చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో. అచ్చం బొటిక్ స్టైల్లో ఉంది కదా. ఇంతే ఈజీగా మీ ఇంట్లో మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకా బోల్డ్ అన్ని వెరైటీ బ్లౌజెస్ వస్తాయి మన ఛానల్లో. మీకు ఏదైనా మోడల్ బ్లౌజ్ కావాలన్నా ఈజీ మెథడ్లో నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. నేను డెఫినెట్గా మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. మీరు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. మీ పిల్లలకి క్రాప్ టాప్గా కూడా యూజ్ చేయొచ్చు. రకరకాల మోడల్స్ మన చేతుల్లోనే, మన ఇంట్లోనే. అంతేనండి వీడియో. బాయ్.